వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈజీ ప్రాసెస్లో బ్యాచిలర్స్ కూడా ఈజీగా కరెంటు కుక్కర్లో చేసుకోవచ్చండి ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీకి కావాల్సిన వస్తువులు: ఉడికించిన కోడిగుడ్లు, తరిగిన టమోటాలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో కొద్ది కాసింత ఆయిల్ వేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కాగినాక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. నెయ్యి ఉంటేనో, లేకుంటే నూనె కూడా వేసుకోవచ్చు. నూనె నెయ్యి 2 కలిపి వేసుకోవచ్చు. ఆ తర్వాత చెక్క, లవంగాలు, గరం మసాలా, హోల్ గరం మసాలా వేసి కాసింత జీలకర్ర వేసేయాల. ఇవి ఈ లోపల పొయ్యి మీద బియ్యం కడిగి కరెంటు కుక్కర్లో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసి కరెంటు కుక్కర్లో పెట్టాలా. కరెంటు బటన్ వేసి పెడితే తర్వాత ఇవన్నీ కాగినాయి కదా, ఆ కరెంటు కుక్కర్లో అది ఉడుకుతుంటుంది. ఈ లోపల మనం ఈ ప్రాసెస్ తయారు చేసుకోవచ్చు. పొయ్యి మీద అవి పెట్టి చిటపట్టలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇవి వేయాలా. ఈ టమోటాలు, తరిగిన టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి, టమాటాలు పచ్చిమిర్చి వేసి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 వేసేసి వేయాలా. టమాటాలు కాసింత మగ్గిన తర్వాత ఈ ఈవిడ వేసాం కదా, ఇది మగ్గిపోయింది బాగా. ఇది టమోటాలు బాగా మగ్గిపోయాయి. టమాటాలు మగ్గిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించి, తర్వాత దానిలోకి రుచికి తగ్గ ఉప్పు వేసి, ఉప్పు, కారం పొడి కొద్దిగా 1 స్పూన్ కారము, 1 రౌండ్ ధనియాల పొడి, గరం మసాలా పొడి ఈ 3 వేసి కొద్ది కాసింత పసుపు అది వేసుకుంటే అని స్కిప్ చేయండి. పసుపు వేస్తే బాగుంటుంది. పసుపు వేసి ఇవన్నీ మొత్తం వేగిన తర్వాత పెరుగు వేసుకోవాలండి. కొద్దిగా పెరుగు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలా. పెరుగు వేసుకొని మొత్తం కలిపి వేసేసి నూనె ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కలుపుకోవాలా. దాన్ని కలిపేసేసి ఒలిచి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, ఉడికించి కోడిగుడ్లు ఒలిసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా దీనిలో వేసేసేయాలి. ఎందుకంటే దానికి ఘాట్లు పెట్టి దీంట్లో వేస్తే ఆ మసాలా అంతా దాంట్లో పోయి టేస్ట్ వస్తాయి, బాగా మంచి టేస్ట్ వస్తాయి. ఇదంతా వేగిన తర్వాత ఇది పొయ్యి మీద మొత్తం వేగిపోయింది, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఈ కరెంటు కుక్కర్లో అంతలోకి అన్నం ఉడికిపోయింది బాగా. అన్నం ఉడికిపోయింది కరెంటు కుక్కర్లో, అన్నం ఉడికొచ్చింది, ముక్కలు బాగా ఉడికిపోయింది. ఇంకొక 1% ఉంది, 1/4 భాగం ఉంది. ఇదంతా మొత్తం ఈ పొయ్యి మీద ఇదంతా ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, అదంతా దాంట్లో పోసేసి కదుపుకోవాలి. మొత్తం కదిపేసేసుకొని మొత్తం ఇంకా ఆ ఒకరంతా ఉడకాలి కదా, మూత పెట్టేయాల. తర్వాత బటన్ ఆగిపోయింది, ఎర్ర బటన్ ఆగిపోయిన తర్వాత మూత తీస్తే గుమ్మలాడే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సూపర్గా ఈజీ ప్రాసెస్లో బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి, అంత ఈజీగా చేసుకోవచ్చు. ఉడికిపోయిన తర్వాత సరిగిన కొత్తిమీర వేసి దానిపైన చల్లుకోవాలా. దానిపైన చల్లుకొని కొత్తిమీరని తర్వాత దాంట్లోకి పెరుగు పచ్చడి రెడీ చేసుకోవాలి కదా, గిన్నెలో పెరుగు వేసుకోవాలా. అట్లాగే వేసుకోవచ్చు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అని అంటారు కదా, కాసింత నీళ్లు కూడా కాసింత నీళ్లు వేసుకోవాలా. మరి అంత చిక్కగా కాకుండా కాసింత నీళ్లు వేసుకుని రుచికి తగ్గ ఉప్పు వేసి, ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి దాంట్లో వేసి, తరిగిన కొత్తిమీర వేసుకొని పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఈ బిర్యానీ ఉడికిపోయింది కదా, మూత తీసేసిన బాగా ఉడికిపోయింది. ఒక పళ్ళెలో మనం తీసుకుని బాగా ఎంత బాగా వచ్చిందో చూడండి. బిర్యానీ సూపర్గా వస్తుందండి, బాగా వస్తుంది ఈ ఎగ్ బిర్యానీ. తర్వాత దాంట్లోకి ఒక ప్లేట్లో తీసుకొని ఎగ్ వేసుకొని దాంట్లోకి ఇది కానీ వేసుకుంటే ఏంది కొబ్బరి ఈ చట్నీ కానీ వేసుకుంటే, పెరుగు చట్నీ వేసుకొని పెరుగు చట్నీ కాసింత వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఎంత బాగుంటుంది. 5 నిమిషాలు, అసలు అరగంటలో కల్లా రెడీ అయిపోద్ది. ఇది ఉడికించిన అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు. మనం రాత్రిపూట మిగిలిపోయి ఉంటుంది చూడు, ఆ అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు. అంత ఈజీగా వచ్చేస్తుంది ఈ ఎగ్ బిర్యానీ. కరెంటు కుక్కర్లో చేసుకోవచ్చు, ఉడికించిన అన్నంలో దేంట్లైనా చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.